అందరికీ మరణాతండి. కూర్చుందాం కూర్చుందాం. తనువంతటి నీ ఇచ్చి వేయు ధర్మగుణము దయచేయో తనువంతటి నీ ఇచ్చి పనికి వచ్చు నాట్లు నన్ని పనికి వచ్చు నాట్లు నన్ని పనికి వాడు కొన్నోమో తండ్రి నీకు ఏమీ లోకాస్త్రస్త ప్రియుడా నీకు సర్వము మనకిచ్చి తను మన కొరకు శిలువ మన మీద అర్పణ చేసి మనకి మాత్రము మోక్ష సౌఖ్యమును సిద్ధపరిచిన ప్రేమామయుని సన్నిధికి వచ్చిన వారలారా, నా మాటలు విన్నవాడు గైకొన్నవాడు ధన్యుడు అని సెలవిచ్చిన దైవ వాగ్దానం మన అందు నెరవేరినట్లు పరమ తండ్రి దీవెన మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ మండలకాల ధ్యానములలో విశ్రాంతి దినము కొన్ని ప్రత్యేకతలతో కూడినటువంటి దినం. ఆ ప్రత్యేకతలు కొన్ని ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి చదవడం జరిగింది. కీర్తన గ్రంథము 116వ కీర్తన 13వ వచనంలో దావీదు గారి చేతికి దేవుడు రక్షణ పాత్రనిచ్చినట్లుగా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవుని నామమున ప్రార్థన చేస్తాను అని దావీదు గారు దేవుని సన్నిధిలో ఆయన యొక్క దేవుడు అప్పగించినటువంటి పాత్రను బట్టి దేవునికి ప్రార్థిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 39వ వచనంలో క్షమించండి, అక్కడ క్రీస్తు ప్రభు దగ్గర ఒక గిన్నె, ఒక పాత్ర. ప్రభు గెత్సెమనే వనంలోనికి వెళ్ళి, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించుము, లేని ఎడల దాన్ని నేను భరిస్తాను అని యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని వలన అందుకున్న లేకపోతే ఇవ్వబడిన ఓ పాత్రను ఆయన దగ్గర ఉండి దాని విషయమే తాను చేయవలసినటువంటి ప్రార్థన యోచనలు చేస్తున్నట్టుగా ఈ మండలకాల ధ్యానముల్లో శ్రమకాలంలో ఈ సంగతిని మనం చదువుతూ ఉన్నాం. మూడవదిగా పరిశుద్ధ పౌలు గారు తన ప్రియ శిష్యుడైనటువంటి తిమోతికి తెలియజేసిన సంగతుల్లో, అబ్బాయి దేవుడు కలుగజేసిన లోకంలో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు ఎన్నో ఉన్నాయి, కానీ
21వ వచనములో దేవుడు వీటికి భిన్నంగా, వీటికి వేరుగా ఉండి దేవుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండగలిగిన నరుడు ధన్యుడని చెప్పి పౌలు గారు తిమోతికి అనగా సంఘానికి ఈ సంగతిను తెలియజేస్తున్నారు. రక్షణ పాత్ర పిల్లరా దావీదు గారికి ఇవ్వబడింది. ఇది తండ్రి అయిన దేవుని యొక్క వరము. మనం తరచుగా నేను మీకు చెప్తుంటాను, రక్షణ యెహోవాది అని. ఇది దేవుని వాక్యంలో ఉన్న సంగతే కానీ లేని సంగతి కాదు. కాబట్టి 3వ కీర్తన 8వ వచనంలో రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చు. అనగా రక్షణ అన్నది ఏంటి? ఆశీర్వాదం. రెండవది ఏంటి? దేవుని వరము. కాబట్టి ఇది ఎవరిది? తండ్రి అయిన దేవునిది. తండ్రి అయిన దేవుడు అనగా నరులను సృజించినవాడు. చెప్పండి, నరులను సృజించినవాడు. నిన్ను సృష్టించినవాడు నీకు ఇచ్చిన వరము రక్షణ. ఈ రక్షణ పాత్ర దావీదు గారికి ఇవ్వబడింది. పిల్లరా దావీదు అనగా రాజు. దేవుడు తన ప్రజలను పాలించుటకు, ఏలుబడి చేయుటకును, వారికి రక్షకుడై సంరక్షకుడై ఉండుటకును దేవుడు దావీదు గారికి ఇచ్చిన గొప్ప పాత్ర రక్షణ పాత్ర. ఈ రక్షణ పాత్రను దావీదు గారు ఏం చేస్తున్నారంటే చేత పట్టుకొని దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాను అని దావీదు గారు చెప్పుట మనం వింటూ ఉన్నాం. రెండవ పాత్ర ఏంటంటే కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు చెంతనున్న పాత్ర, ఆయన చేతనున్న పాత్ర, ఆయన వాడవలసిన పాత్ర. ఈ పాత్రను ఏమన్నారంటే శ్రమల పాత్ర. మనం ఎరుగుదాం, ఇది శ్రమల పాత్ర. శ్రమలు పకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమలు పకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవునుగాని శ్రమలు లేక సంతోషించుము. మానవుడు శ్రమలు పొందక దైవా మానవుడేటు కాగలడు. మహినీసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెనుగాదే. మహిమా కోరని మనుజుండెవడు, మహిమా కోరని మనుజుండెవడు, మర్యాదగానెవడితో శ్రమలు లేక స్వర్గము లేదు. చాలు. కాబట్టి కుమారుడైన క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నది శ్రమల పాత్ర. ఈ శ్రమల పాత్రకి నరుని యొక్క జీవాంతమందు ప్రవేశించు మోక్షమునకు బంధము ఏర్పడి ఉన్నది, బంధము ఏర్పరచబడి ఉన్నది. కాబట్టి యేసు ప్రభు కోరుకున్నది శ్రమ. ఆ శ్రమ దగ్గరికి వచ్చినప్పటికీ సహజంగా ఏ మనుషుడైనా సరే శ్రమను చూసి తొణికిసలాడతాడు, నిలబడలేరు. కారణం ఏంటంటే మానవ శరీరం రక్తమాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశించుకోలేవు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశింపనిది ప్రతిదానికి
తొణికిసలాట అనేది తప్పదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మానవ శరీరాకారంలో ఉండటం వలన కొంచెం తొణికిసలాట. ఆ తొణికిసలాట వచ్చినప్పుడు, తండ్రి ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగిపోవుట నీ చిత్తం అయిన ఎడల తొలగించు, కానీ ఒకవేళ నీ చిత్తం కాకపోతే ఉండని అని చెప్పి ఆయన తనను సిద్ధం చేసిన తండ్రికి ప్రార్థన చేశారు. మనం ఈ సంగతిని ఎరుగుదాం. మూడో విషయానికి వచ్చేటప్పటికి పౌలు గారు తన శిష్యుడు తిమోతితో చెప్తున్న మాట ఒకసారి చదువుతారా? 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. ఈ బంగారము పాత్రలోను, వెండి పాత్రలోను, మట్టి పాత్రలోను, కర్ర పాత్రలోను చేరక, వీటిలో చేరక తనను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన, కంటిన్యూ చదవండి, ముక్కలు ఏంటారు, అన్ని ముక్కలు తగ్గొడతారు. ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండెను. అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందమందోమి, అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందమందోమి, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి, నీవో లక్ష్యము పెట్టకుమి. ప్రియులారా, ఇప్పుడు 3 పాత్రల విషయము మనం ధ్యానించట జరిగింది. ఈ 3 పాత్రలు తండ్రి అయిన దేవునికిని, కుమారుడైన దేవునికిని, ఆత్మ అయిన దేవునికిని సాదృశ్యంగా ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు అధికారమునకును, కుమారుడైన దేవుడు పాలనకును, పరిశుద్ధాత్మ దేవుడు దీవెనకును ఆధారంగా మనకు కనబడుతున్నారు. అనగా తండ్రి అయిన దేవుని యొక్క అధికారంలో, కుమారుడైన ప్రభు పాలనను పరిశుద్ధాత్మ తండ్రి దీవిస్తున్నాడు. కాబట్టి దీవెనకును సాదృశ్యముగా ఈ 3 పాత్రలు కనబడుతున్నాయి. అయితే ప్రియులారా, రక్షణ పాత్ర దావీదు గారి చేతిలో ఉన్నది ఏంటి చెప్పండి? రక్షణ పాత్ర. ఇప్పుడు చదవండి ఆ మాట, 14వ వచనం చదవండి. దేవునికి నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుట నా మొక్కుబడులను ఆయన ఎదుటనే చెల్లించేదను. దేవునికి మొక్కుబడి చెల్లించుట, రక్షణ పాత్ర చేతబుచ్చుకొని దేవునికి మొక్కుబడి చెల్లించుట. పిల్లల మొక్కుబడి అనగా మరి మనం తెలుసున్నది ఏంటంటే, మనం అనుకున్నది ఈ జబ్బు పోతే ఇది చేస్తాను, ఈ అవసరం తీరిస్తే ఇంత కానుకిస్తాను, పలానాది అవిరితే నీ సన్నిధిలో కానుకేసుకొని సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి అని చెప్పి పిల్లలరా మనము చేసుకునేటువంటి ఆ మొక్కుబళ్ళు. అయితే దావీదు గారు అంటారు కదా, ఒక్కసారి మళ్ళా 8వ వచనము నుండి కింద వరకు నేను చదువుతున్నాను వినండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీరు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని, నేను మిగుల పడినవాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగినవాడు కాడని కొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ
నేను ఆయనకి ఏమి చెల్లింతునో. రైట్. ఇప్పుడు దేవుడు ఎన్ని చేశారో ఏం చేశారో దేవుడు చేసిన దానికి లెక్క కట్టలేను, రుణము తీర్చలేను. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నట్లుగా తనువంతటి నీకిచ్చివే పనికి నట్లు నన్ని పనికి నట్లు నన్ని పనికి వాడు కొన్నుమో తండ్రి నీకు ఏమి ఇవ్వగలను లోకస్రష్ట ప్రియుడా జనక నీకు ఏమి ఇవ్వగలను. యెహోవా చేసిన ఉపకారంలో ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోగలను అంటే మీకా ప్రవక్త అంటారు కదా. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో నీవు చేసిన ఉపకారంలో నేను నీకు ఏం చెల్లించగలను నాయన? నీవు నాకు ఇచ్చిన స్వాస్థ్య భాగములో వేలాది కోడెలనిచ్చిన, ఏడాది పొట్టేలనిచ్చిన, గర్భ ఫలమైన నా కుమారుని నీ సన్నిధిలోనికి తీసుకొని బలిగా అర్పించిన నీవు చేసిన ఉపకారములకు నేను ప్రత్యుపకారం చేయగలనా, ప్రతిఫలం ఇవ్వగలనా అని మీకా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఒకసారి చదువుతారా మాట? వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని అనితున నా పాపము పరిహారమునకై నా గర్భఫలము నేను నీకు ఇస్తున్నా. చాలు. ఆ తర్వాత సమాధానం కూడా ఉంటుంది. ఆ సమాధానం తర్వాత వచనంలో ఉంటుంది. ఈయన చేసిన ప్రార్థన అంటే నీవు చేసిన ఉపకారములకు చెప్పండి, దేవుడు చేసిన ఉపకారం ఏమిటి? ఎప్పుడైనా గమనించారా? అర్థం కాలేదు కదా? అర్థం కాల. అర్థమయ్యిందంటే ఏదో ఉంటుంది, ప్రతి వారిలో ఏదో ఒక ఆలోచన ఉంటుంది, కానీ ఇది కరెక్టో కాదో మనం చెప్తే దీనికి ఈయన అవునంటాడో కాదంటాడో, ఎందుకు వచ్చింది మౌనంగా ఉంటాయనే చెప్పుకుంటాడు కదా అనేటువంటి తెలివి అన్నమాట. గొప్ప తెలివి, గొప్ప జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. దేవుని ముందు మౌనంగా మోగ విగ్రహాలలాగా ఉండిపోవడం. మానవ జన్మమే చిత్రం, నీ కార్యములేవి చిత్రం. మానవ జన్మ విచిత్రం, నీ కార్యములేవి చిత్రం. నీ జీవమును నా జీవమునకై దారపోసిన దేవా. కాబట్టి దేవుడు చిత్రమైనదని విచిత్రమైన రీతిగా కలుగజేసి ఆ విచిత్రమైనటువంటి పాత్రలో దేవుడు తన జీవమును పోసాడు. దీనికి ఎవ్వడు రుణం చెల్లించలేరు. మానవ జన్మం చిత్రమైనది కనుక చేసావు, విచిత్రమైన రీతిగా నీ జీవమును దాంట్లో పోసావు. కాబట్టి విచిత్రమైన కార్యములు చేస్తుంది ఈ దేహం. అవునా కదా? చెప్పండి.
చిత్రమైనటువంటి దేవుని జీవాన్ని చిత్ర విచిత్రంగా వాడుకుంటూ నరులు స్వయంకృతంగా కడిపే దేవుడు నాశనమే అంతమన్నట్లుగా పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ 18వ వచనంలో అంటారు. చాలాసార్లు మనం చదివాము, చాలాసార్లు ఆ వర్తమానం కూడా నేను మీకు చెప్పాను. సిలువను గుర్చిన వార్త నశించిన వారికి వెరితనంగా ఉంది. కాదు, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. నాశనమే వారంతము. ఏది దేవుడు వాక్యము ఏది చెప్తుందో, దేవుడు ఏవై ఉన్నారంటే వాక్యమై ఉన్నారన్న సంగతి తెలిసి 200 300 500 సరే బైబిల్ గ్రంథం ఒకటి కొనుక్కొని చక్కగా 100 200 రూపాయలు పెట్టి కవర్ వేయించుకొని ఆ కవర్ తెరవకుండా దాంట్లో మాటలు వినకుండా చూడకుండా దానికి ప్రార్థన చేయకుండా దేవుడిచ్చినటువంటి వరమనే రక్షణను లక్ష్యం పెట్టకుండా ఉన్నవారి విషయంలో పిల్లలారా దేవునికి ఎంత వేదన ఉంటుందో చూడండి. అసలు మానవ జన్మ ఎత్తింది దేవుని వరం, దేవుని కృపావరం. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు కదా, ఆనందకరమైంది, ఆశ్చర్యకరమైంది, అద్భుతకరమైంది, ఉపయోగకరమైంది. ఎవరికి ఆనదు జ్ఞానం ఉండాలి. ఎవరికి ఆనదు కానీ ఇది సంగతి ఎవరికి తెలియదు కానీ జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం ఉండాలి? మంటి కరిపించే మానవ జ్ఞానం పనికిరాదు. దైవ జ్ఞానము లేకుండా రక్షణలోనికి వస్తే బాహాటంగా దేవుణ్ణి అవమానపరిచి సిలువ వేసేటువంటి శత్రు సమూహం ఇదే. ఇదే శత్రు సమూహం. కాబట్టి మరి వాళ్ళు వచ్చిన వారి గురించి నేను చెప్పట్లేదు కానీ త్రోవ తప్పిపోతున్నటువంటి రాని వారి గురించి, మళ్ళీ వాళ్ళ ప్రార్థనలో వర్ణనాశక్యము కానన్ని అంశాలు ఉంటాయి. దేవుడు అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని కోరికలు ఉంటాయి. ఇది తీరలేదు, అది తీరలేదు అంటారు కానీ చెప్పిన మాట వినేవారు ఒక్కడు లేడు. ఏకంగా త్రోవ తప్పి వారికి ఇష్టమైన మార్గంలో పోయేవారు. కాబట్టి ఇది విచారం, ఇది దేవుని వరము. ఈ రక్షణ అనేది దేవుని వరం. ఈ వరానికి ఎవడు ఏమి మూల్యం చెల్లించలేరు. మనిషే కాదు, సృష్టి మొత్తం ఏకగ్రీవంగా మొరపెడుతుందంట. ఈ మనిషి ఎప్పుడు రక్షణ పొందుతాడు, ఈ మనిషి ఎప్పుడు దేవుని మాట వింటాడో, ఈడెప్పుడు బాగుపడతాడో, నాకెప్పుడు ఈ పేడ వదిలిపోద్దో అని సృష్టి దేవునికి మొరపెడుతుందని రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం 18వ వచనం నుంచి ఈ సంగతులు మనకు కనబడతాయి. ఆ చెట్టుకున్న స్వరం మనకు వినబడదు, దానిలో ఉన్న జీవం మనకు వినబడదు. అది ఎండకెండుతుంది, వానకు తడుస్తుంది, చలికి నడుస్తుంది, నానుతుంది. అది నీకు నాకు నీడనిస్తుంది, జీవవాయువులను ఇస్తుంది. రసాయనమైనటువంటి దేవుని జీవమును నరునికి అందిస్తుంది, కానీ దాన్ని పట్టుకునించుకునేవాడు ఎవడు లేడు. దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఉంటే ఇలాంటివన్నీ ఆలోచిస్తాము. కడిపే దేవుడిగా ఎవడు చూడడం. పిల్లలారా, కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి దావీదు గారు రక్షణ పాత్ర చేతబట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత మా వచనంలో ఏముందంటే, ఆయన సముఖంలో రక్షణ పాత్ర చేత పట్టుకొని ప్రార్థన చేసి మొక్కుబడులు చెల్లించేతను అని అన్నాడు. ఏమిచ్చి మొక్కుబడి చెల్లించగలరు అంటే, మొక్కుబడి అనేటోడికి మనం అనుకున్నది అని మనం అనుకుంటాం. ఏదో అనుకుంటాం మన తృప్తి గురించి, కష్టం తీరితేనో, జబ్బు తొలుగుతేనో, అవసరం తీరితేనో, అక్కర తీరిపోతేనో, లేకపోతే మగబిడ్డ పుడితే దేవుడికి ఇచ్చేస్తాం. దేవుడు కోట్ల రూపాయలు విలువ కట్టలేనటువంటి మానవ దేహాన్ని దానంగా ఇస్తాం, 100 రూపాయలకి దేవుడికి అమ్మేస్తాం. ఇలాంటి పిచ్చి 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 వద్దు. అసలు మొక్కుబళ్ళే వద్దు. ఎందుకు వద్దంటున్నానంటే, దేవుని రుణం మనం అలా తీర్చలేం. దేవుని రుణం ఎలా తీర్చగలుగుతాము అంటే, ప్రియులారా, దేవుడిచ్చిన రక్షణ పాత్రను లెక్కగట్టి 32వ కీర్తన గ్రంథము 32వ కీర్తనలో ఆయన చెప్తారు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు
ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా నా సారము వేసవి కాలము ఎండైనట్టు. కాబట్టి ఇప్పుడు దావీదు గారు బాప్తిస్మం అనగా రక్షణ ఇచ్చేటప్పుడు, పూర్వము యూదులు ఈ రక్షణ తీసుకోవాలంటే కొంచెం మతపరమైనటువంటి చట్ట సంబంధమైన నియమములు పాటించేవారు. మతపరమైన చట్టం, సమాజపరమైన చట్టం కాదు. మళ్ళా వెలుపల సమాజపరమైన చట్టం కాదు, మతపరమైనటువంటి చట్టం. ఈ చట్టం దగ్గరకు వచ్చి, రక్షణ ఇచ్చేటువంటి పెద్దల దగ్గరకు వచ్చి ఒక అప్లికేషన్ పెట్టాలి. పిల్లలారా జాగ్రత్తగా వినండి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, పిల్లలకి బాప్తీసాలు ఇచ్చేయమనేవాళ్ళు అసలు ఎలా చేయాలి, ఏది దేవుని చిత్తమో తెలుసుకోకుండా, ఇవాళ దేవుడేటో తెలియకుండా దేవుడిని నమ్ముకోవడం సంగతి పక్కన పెట్టి దేవుడిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి జనం అధికమైపోయారు. పిల్లరా, మరి పూర్వపు కాలంలో యూదుల చట్టము మత పెద్దల దగ్గరికి వెళ్ళి, నాకు నాయన మీ వలన దేవుని రక్షణ నాకు కావాలి అని చెప్పి ఒక అప్లికేషను, ఒక అర్జీ పెట్టాలి దేవుని సన్నిధిలో, పెద్దల సమక్షంలో. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి రిజిస్టర్డ్ మ్యారేజ్ చెయ్యాలి, రిజిస్టర్డ్ ఆఫీస్కి వెళ్ళాలి. అదంపక్షం 30 రోజుల ముందు నోటిఫికేషన్లో పెట్టాలి, 2 సాక్షుల్ని పెట్టాలి, అబ్బాయి అమ్మాయి పేర్లు పెట్టాలి, ఆ 2 పేర్లు నోటీస్ బోర్డులో ఉండాలి, 30 రోజులు పరీక్షించాలి, పర్యవేక్షణలో పెట్టాలి. వచ్చిన వాడు ఎవడైనా సరే నోటీస్ బోర్డుని చూసి ఎవడైనా ఏదైనా అభ్యంతరం తెలియజేస్తే రిజిస్టర్ ఆ మ్యారేజ్ చేయడు. అవునా? అంతేనా? అవునా? అంతేనా? మాట్లాడరేంటి? అంతకు భిన్నంగా పాదిరే కదా 100 రూపాయలు పడిస్తే పెళ్లి చేసేస్తాడని పనికిమాలిన పెళ్ళిళ్ళు చేయిస్తే, ఆ పెళ్ళి ఏ పాదిరైనా చేయనంటే అతన్ని నేరస్తుని చేస్తారు, ఆ పాదిరిని నేరస్తుని చేస్తారు. వాళ్ళు నేరస్తులని అనుకోరు. అలాగే యేసురత్నమయ్య గారిని ఈ గ్రామంలో నేరస్తుడిగా ముద్రించారు. వారు చేసిన నేరాన్ని సమ్మతించిన పాదిని దైవంగా గుర్తించారు. తెలుసా ఈ సంగతులు మీకు? కొన్ని సంగతులు వింటుమట్టుగా మీరు వింటారు, కానీ చట్టంలో ఉన్న సంగతులు మీకు తెలియదు. అలాగ చేస్తే పిల్లలారా, దేవుని అధికారమును సేవకుడు వశపరుచుకున్నట్టు అవుతుంది. అధికారం అనేది సేవకుడు కానీ విశ్వాసి కానీ దేవుని దగ్గర నుండి తీసుకుంటే వచ్చేది కాదు, దేవుడు ఇస్తే వచ్చేది. కాబట్టి ఎవరైనా రక్షణ పొందాలి అంటే మత పెద్దల దగ్గరికి వెళ్ళి, నాయన నాకు రక్షణ ఇవ్వండి, నేను ఎందుకు సిద్ధంగా ఉన్నాను. ఎలా సిద్ధంగా ఉన్నావు అంటే పర్యవేక్షణలో పెడతారు. పాపపు మాట, పాపపు ప్రవర్తన, పాపపు చూపు, పాపపు క్రియ, పాపపు నడక అతనిలో ఏమైనా ఉన్నదేమో అని చెప్పి సంఘము 6 నెలలు పరీక్షిస్తుందన్నమాట. 6 నెలలు పరీక్షించిన తర్వాత ఈ 6 నెలల లోపల అర్జీ పెట్టుకున్నప్పుడున్నటువంటి పరిస్థితి కంటే అతను ఇంకనూ మెరుగైన పరిస్థితి కనపరచాలి. కానీ ఒకవేళ అర్జీ పెట్టే సమయానికే అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో ఈ 6 నెలలైన తర్వాత కూడా అదే పరిస్థితుల్లో ఉంటే అతని రక్షణ క్యాన్సిల్. రక్షణ ఇవ్వకూడదు. రక్షణ పొందినవారు విధిగా రక్షణ పొందడం అంటే, మరి విశ్వాస ప్రమాణం ఏం చెప్తుందంటే భూలోక సంఘ సభ్యత్వము అన్నారు. భూలోక సంఘ సభ్యత్వం. ఈ చర్చి కాకపోతే ఆ చర్చి, ఆ చర్చి కాకపోతే ఈ చర్చి, ఇతనే పాస్టరేటి, ఎక్కడ కాకపోతే అక్కడ, ఈ టైం కాకపోతే ఆ టైము, ఆ టైం కాకపోతే ఇంకో టైము అనుకుంటే నీకు స్థిమితము లేదు. దేవుడిచ్చిన రక్షణ మీద నీకు విలువ లేదు, దాని మీద నీకు దృష్టి లేదు.
దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు దృష్టించట్లేదు, విలువగా ఎంచడం కూడా లేదు. కాబట్టి నీ మీద దేవుని కోపము నిలిచి ఉంటుంది. దేవుని కోపము నిలిచి ఉంటుంది. రైట్. ఇప్పుడు రక్షణ పొందిన వారు భూలోక సంఘ సభ్యత్వంలోనికి వచ్చారు కాబట్టి విధిగా ఆ రక్షణ సంబంధమైనటువంటి చట్టానికి లోబడి ఉండాలి. అది దేవునికి లోబడడం, అది దేవుణ్ణి ప్రేమించడం, అది దేవునికి భయభక్తులు కలిగి ఉండడం. దేవుని చట్టము ఏం చెప్తుందో ఆ చట్టానికి లోబడి జీవించడము. దేవుని చట్టం ఏం చెప్తుంది? ప్రాముఖ్యమైనదిగా విశ్రాంతి దినమును పాటించు, 10 ఆజ్ఞలను పాటించు. కాబట్టి చాలామంది ఏంటంటే దేవుడికిని పనికి మాలిన ఈ అర్పణలకి కానుకలకి ముడిపెట్టుకొని ఇదే దైవత్వం, ఇదే భక్తి అనుకుంటున్నారు. అది కాదు, అది కాదు. పిల్లలారా, మరి దేవుని నియమం ఏంటి? మనం అర్పించే అర్పణలు కృతజ్ఞతే కానీ అవి సమర్పణ కాదు, కృతజ్ఞత. నీకు నచ్చితే ఇస్తావు, లేకపోతే లేదు. నీకు సాగితే ఇస్తావు, లేకపోతే లేదు. నీకు ఇవ్వాలనిపిస్తే ఇస్తావు, లేకపోతే మానేస్తావు. అంతేగాని విధిగా నువ్వేమన్నా బాధ్యతగా చెల్లిస్తున్నావా? చెల్లిస్తే దేవుడిచ్చినటువంటి 10వ భాగం నువ్వు కడుతున్నావా? ఈ రోజుకి అది దేవుని భాగం కదా. దేవుని భాగంలో నువ్వు 10వ భాగం కడుతున్నావా? లేదు కదా. అంటే ఆ విషయంలో దాటిపోయావు కదా. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే దేవుని చట్టం ఏంటంటే విధిగా ఆరాధన చేయాలి, సంఘ సంబంధమైన కార్యక్రమంలో ఏకీవించాలి. సంఘములో ఎవరైనా మరి పరలోక ప్రవేశంలోనికి వెళ్ళారంటే సంఘమంతా అక్కడ విధిగా ఉండాలి. సంఘము కులం కాదు, కుటుంబం కాదు, సంఘం విధిగా అక్కడ ఉండాలి. ఆ కార్యక్రమాలు ఏకీవించాలి. ఒకవేళ ఆ నిద్రించిన వారి కుటుంబం అన్య కుటుంబం అయితే ఆ నిద్రించిన వానికి స్నానం దగ్గర నుంచి పెట్టులో పెట్టేసి భూస్థాపన కార్యక్రమం జరిగించే వరకు సంఘము తప్ప కుటుంబానికి అధికారం లేదు. కుటుంబం ముట్టుకోకూడదు, అన్యుడెవడం ముట్టుకోకూడదు. కాబట్టి రక్షణలో ఉన్నటువంటి రక్షణ మహాసంకల్పంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు, దేవుని ఉద్దేశము సమ్మతిస్తే గొప్పది, లేకపోతే ఇవన్నీ ఎవడు చేస్తాడని కూడా నీ ఇష్టం. మరొక విషయం ఏంటంటే పిల్లలారా, మరి సంఘ సేవా సంబంధమైనటువంటి పోషణ, సంఘ సంబంధమైన పాలన పోషణ, ఇది సంఘ బాధ్యత. విధిగా ఏ విశ్వాసంలోనికి బాప్తిసం పొందావో, ఎలాగ జీవిస్తానని అన్నావో, మనకి ఈ పుస్తకం చూసారా? ఈ పుస్తకం సంఘారాధన పుస్తకం. ఈ పుస్తకంలో బాప్తిస్మపు ఆరాధన అనే ఒక క్రమం ఉంటుంది, చదవండి. ఈ బాప్తిస్మపు ఆరాధనలో కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని వడంబడికలు ఉన్నాయన్నమాట. అనగా రక్షణ నియమములు. చెప్పండి, రక్షణ నియమములు. ఆ నియమములకు వడంబడక చేసుకున్న వారికే రక్షణ. ఆ నియమములకు ఎవరు కట్టుబడతానని మాటిస్తారో వారికి రక్షణ. ఆ రక్షింపబడిన వారు ఏం చేయాలంటే ఈ రక్షణ నియమములకు వడంబడక కలిగిన వారై ఉండి జరిగించిన వాడైతేనే వాడు దేవుని చిత్తమును జరిగించేవారు. అలాంటి వారికి మాత్రమే పూర్వము రక్షణ అనే అర్హత ఇచ్చేవారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవారు కాదు. నాకులాంటి దౌర్భాగ్యపు సేవకులు వస్తే చాలు, సంఘం నిండితే చాలు, ఆడికి బాప్తీసం ఇచ్చేస్తే ఆడి పోయాడు, ఆడి పెళ్ళవన శిక్షకు వస్తుంది అన్న కక్కుర్తి స్వభావంతో, మానవ దుర్బల స్వభావముతో ఎవరికి పడితే వారికి రక్షణ ఇవ్వడం అనేది దేవుని నీతిని పాడు చేసేటువంటి సేవ, యాజకత్వం. ఆ మాటలు వట్టిదైతే మీరు చదవండి, చట్టాలు చదవండి. ఇవాళ చట్టం కాదు కదా, చేతిలో ఉన్న బైబిల్ కూడా ఎవరికి తెలియదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి దావీదు గారు తన రక్షణ పాత్రను, అయ్యా నువ్వు నాకు రక్షణ ఇచ్చిన రోజు నీవేవేమి నియమించావో ఆ నియమములన్నిటినీ పాటిస్తూ నా మొక్కుబళ్ళు చెల్లిస్తున్నాను. ఏంటా మొక్కుబళ్ళు? పాటించడము. అర్థమైందా? దేవుని నీతిని పాటించడము, దేవుని ఆజ్ఞను పాటించడము,
ఈ రక్షణ తీసుకున్నప్పుడు ఏ విషయంలో ప్రమాణం చేశారో ఆ ప్రమాణాన్ని నిలుపుకోవడం దేవునికి మొక్కుబడి చెల్లించుట. రూపాయలు కాదు, రూపాయలు కాదు. కాబట్టి ఈ సంగతి తెలియక చాలామంది ఆయన సన్నిధిలో మొక్కుబడులు చెల్లించేస్తున్నానంటే ఏదో చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. అలా చెప్పలేదు బైబిల్, అలా చెప్పలేదు బైబిల్, చట్టం అలా చెప్పలేదు. అవన్నీ దుర్బోధలు. అలాగంటే నన్నే దుర్బోధన అంటారు. ఇదే బోధన నాది కాదు, న్యూడార్పర్ దొరగారు చెప్పిన బోధ ఇది. న్యూడార్పర్ దొరగారు అనగా ఏఎల్సిసి కోఆర్డినేటర్, అనగా సెంట్ లూథరన్ మిషన్కి ఈస్ట్ గోదావరికి కోఆర్డినేటర్గా అమెరికా నుండి పంపబడినటువంటి దొరగారు. ఈ ఈస్ట్ గోదావరి అనేది గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు ఒక జిల్లా. గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు ఒక జిల్లాగా ఉండేది. కాబట్టి ఈ జిల్లా సంఘాలన్నిటినీ, ఎన్ని సంఘాలు ఎక్కడున్నాయి, ఇన్ని సంఘాలు ఉన్నాయి. అప్పుడు ఎక్కడో 25 కిలోమీటర్లకు ఒక సంఘం, 30 కిలోమీటర్లకు ఒక సంఘం విడిపో. కాబట్టి పిల్లలారా, ఆ దొరగారు చెప్పినటువంటి మరి ఈ రక్షణ చట్టం, ఈ రక్షణ చట్టంలో ఆయన ఎక్కడి నుంచి గుంటూరు నుండి విశాఖపట్నం వరకు గుర్రం మీద తిరుగుతుండేవాడంట సంఘాలు దర్శిస్తూ. ఆయనకు అందని సంగతులు సలహాదారిగా దేవదాసయ్య గారిని తీసుకుని అధికారం అయింది, సహకారం అయింది. ఈయన సహకారం దైవికమైంది, ఆయన అధికారం మిషన్ పరమైంది. అర్థమవుతుందా మీకు? ఆయన అధికారము మిషన్ పరమైంది, మిషన్ పరమైనటువంటి చట్టము. ఈయన సహకారము దైవికమైనటువంటి సహకారం. ఇది పెద్ద చరిత్ర, మీకు అర్థం కాదు, చెప్పినా వినరు వాళ్ళ, ఎవరు కూడా చెప్పినా వీటిని నమ్మరు. కాబట్టి పిల్లలారా, ఈ దైవజనుడిని సలహా తీసుకొని ఆ న్యూడార్పర్ దొరగారు ఈ చట్టాలను అమలులో పెట్టి దేవుని సన్నిధిలో మరి ఎవరైనా రక్షణ తీసుకోవాలంటే నియమిత చట్టాన్ని పాటించాలి. ఈ దావీదు గారు రక్షణ భాగ్యమునిచ్చిన తండ్రికి ఆయన సన్నిధిలో రక్షణ దేవుడిచ్చిన వరాన్ని అందుకునే సమయానికి ఆయనకి దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలన్నిటినీ దేవుని సన్నిధిలో దేవునికి అప్పగిస్తూ క్రమము తప్పకుండా అప్పగించడమే మొక్కుబడి చెల్లించుట. ఇవాళ ప్రార్థన చేయడం వచ్చా? ఎవరు ప్రార్థన విధానం వచ్చా? ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ఉండవలసినటువంటి సహజమైనటువంటి సిద్ధపాటు, దైవత్వమైనటువంటి కృంగి విధేయులమై వినయం కలిగిన మనసుతో సమయాన్ని పాటించడానికి ముందుగానే సిద్ధపడి మంచం దిగ్గానే మోకరించడం, ఆ పిదప శుద్ధి కార్యం సిద్ధపాటు కార్యక్రమం జరిగించుకోవడం, స్నానాచారం గావించి గుడి గంట కొట్టేటప్పుడు గుడిలో ఉండి దేవుణ్ణి స్తుతించేటువంటి వాడికి వాళ్ళు ఉందా? ఓ 10 రూపాయలతోటో 20 రూపాయలతోటో దేవుడు మొక్కులు పడి చెల్లించేసుకుందాం అనుకుంటున్న కాలంలో మనం ఉంటే పిల్లలారా, అది దావీదు గారి వల్ల కాదు. కాబట్టి దావీదు గారికి దేవుడు ఏమిచ్చాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలుని పాలించడానికి రక్షణ అధికారం ఇచ్చాడు. ఈ గొప్ప జనాన్ని సంరక్షించాలి, ఈ గొప్ప జనాల్ని పరిపాలించాలి, ఈ గొప్ప జనానికి దేవుని చిత్తంలో వీరిని నడిపించాలి, పోషించాలి. కాబట్టి దావీదు గారు పిల్లలారా ఆ రక్షణ పాత్రను అంతా చెప్పాలి. కాబట్టి ఈ రక్షణ పాత్రను చేతబట్టుకొని మొక్కుబడి చెల్లించేవాడు, మొక్కుకున్నవాడు. కాబట్టి ఆ మొక్కుకున్న దానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరము రక్షణ. పిల్లలు, మీరు రక్షణ పొందారు చాలామంది, దాన్ని తేలిగ్గా ఎంచుకొని అగచాట్లు పాలవుతున్నారు. దాన్ని గౌరవించుకోవడం అంటే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడం, సిద్ధపరచుకోవడం. రక్షణ పొందినవారు మాట కానీ, మనసు కానీ, ప్రవర్తన కానీ, చూపు కానీ, నడక కానీ, క్రియ కానీ నిన్ను నువ్వు సంరక్షించుకుంటే దేవుని చిత్తమును పాటించి విశ్రాంతి దినములను ఆచరించి దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన మాటను పాటించి అనుసరించి జీవించినప్పుడు నువ్వు కానికి ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, దేవుని చిత్తమును జరిగిస్తే నీ గిన్నె నిండి పొరులుతుంది. అందుకనే అంటారు 23వ కీర్తనలో ఈ దావీదు గారు ఏమంటాడు,
నూనెతో నా తల అంటి ఉన్నావయ్యా, నా గిన్నె నిండి పొంగి పొర్లే గిన్నె. ఇప్పుడు దావీదు గారి పాత్ర ఏమవుతుంది చెప్పండి? పొంగి పొర్లుతో ఉంది. కాకినాడ అమ్మగారు, విమలమ్మ గారు చెప్తారు, దేవుడు చిత్తమును జరిగించినప్పుడు నీ గిన్నె, దావీది గిన్నె నిండి పొంగి పొర్లినట్లుగా మేము పడవలసిన శ్రమలన్నీ పడి, కార్చవలసిన కన్నీరంతా కార్చి, వేయవలసిన మోకాళ్ళన్నీ వేయగా ఇవాళ మా గిన్నె నిండి పొర్లుతుంది. మందిరాలకు వచ్చేటువంటి బిడ్డల గిన్నెలు నిండుతున్నాయి. ఇప్పుడు మందిరాలు, కాకినాడ బైబిల్ మిషన్ మందిరాలకు వస్తున్న పిల్లల యొక్క, విశ్వాసుల యొక్క గిన్నెలు ఇప్పుడు నిండుతూ ఉన్నాయి. నా తల్లి వాక్యం చెప్తూ ఉంటారు. నిజమే, ఉన్నమాటే చెప్పాలి, లేని మాట చెప్పకూడదు. కాబట్టి మనిషిలో, మనసులో, మాటలో లోపము కనబడకూడదు, వినబడకూడదు. రెండో విషయానికి వస్తే పిల్లలారా, కుమారుని చేతికి అప్పగించింది ఏంటంటే శ్రమ. చెప్పండి, శ్రమ. ఎందుకు ఈ శ్రమ అంటే లోక పాపముల నిమిత్తమైన శ్రమ. మనకు తెలిసి సంగతి. అవిధేయత నిమిత్తమైనటువంటి శ్రమ, నిర్లక్ష్యములు కూర్చున్నటువంటి శ్రమ, అశ్రద్ధను కూర్చున్నటువంటి శ్రమ, అశ్రద్ధగా ఉండడం వల్ల వచ్చిన అపాయముల వల్ల కలిగేటువంటి శ్రమ. ఈ శ్రమ నరశరీరులకు ఉండుట దేవుడు సహించలేనంత వ్యాకులత, దేవుని మనసుకు గాయం ఇది. అచి పాపములను నోర్చి వచ్చినాడట, వాకిచ్చి తండ్రికి నాగేసే మందున తాజోచి యదను బాధ యగసి ఉండవే మనసాయేసు మరణ బాధ తననెన్నరు యాగను నీగు అచ్చి పాపములన్నిటినీ తొలగిస్తానని వచ్చి తండ్రికి మాట ఇచ్చి వచ్చినందున పిల్లరా గెత్సెమనిలోనికి ప్రవేశించి హృదయములో వేదన నింపుకొని ఎలాగ ఈ పాపం పోతుందంటే ఈ పాపాలన్నిటినీ ఆ పాత్రలో వేసి పెట్టాడట దేవుడు. దాన్ని ఏమన్నారు? లోక పాపముల పాత్ర. చెప్పండి, లోక పాపముల. ఇప్పుడు ఈ పాత్రలో ఈ లోకంలో ఉన్న పాపాలని నువ్వు త్రాగితే లోకానికి రక్షణ తెస్తావు, లేకపోతే నువ్వు మాట తప్పుతావు అని దేవుని ఆత్మ ప్రభువైన యేసుని బలవంతం పెడుతుంది గెత్సెమనే వనంలో. గెత్సెమనే వనంలో దేవుని ఆత్మ ఎవరికి కనబడుతుంది, ఎవరికి వినపడుతుంది? ఇది ఎవరికి కనపడదు, ఎవరికి వినపడదు. ఆయన్ని బలవంతం పెడుతుంది. పాపాలన్నిటినీ తొలగిస్తానని నాకు మాట ఇచ్చి వచ్చావు కదా, కాబట్టి ఇదిగో నీ జనుల పాపములన్నీ ఈ పాత్రలో పోసానంటే ఎవడు తాగుతాడు, ఎవడు తాగలడు? అది ఒక రకమైన పాపమా? నానా విధమైనటువంటి దుర్గంధముతో కూడిన పాపం, దురిత నైజములతో కూడిన పాపము, దుర్వ్యసనాలతో కూడినటువంటి పాపము, దుష్క్రియలు, దుష్ఆలోచనలు, యోచనలు, క్రియలతో నిండినటువంటి పాపం. ఆ పవిత్రమూర్తి ఎలా తాగుతాడు? ఆ పవిత్రమూర్తి ఎలాగా వాటిని అలాహలం చేసుకోగలుగుతాడు? అసలు పాపం ఎరగనివాడు, పాపంలో తిరిగినను, పాపం అంటనివాడు, దెయ్యాల మధ్యన సంచరించినను, దెయ్యాలకు లోపడనివాడు, రోగులను ముట్టి బాగు చేసినను, రోగం తన దగ్గరికి రానివ్వకుండా కంచె వేసుకున్న శక్తిమంతుడైనటువంటి ప్రభు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ రక్షితులందరూ వచ్చేసి వీళ్ళందరూ రక్షితులైన వారు అందరి పాపములు ఈయన త్రాగవలసి వచ్చింది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నాయనా ఈ పాత్ర చూస్తే నాకు చాలా అసహ్యంగా ఉంది, చాలా హేయంగా ఉంది. కొన్ని పరికరాలను చూసినప్పుడు, కొన్ని సరుకులు మనం చూసినప్పుడు, లేకపోతే కొన్ని తిను పదార్థాలు మనం చూసినప్పుడు ఇముడుచుకోలేక వాంతి పుట్టించేటువంటి కొన్ని చూస్తుంటాం అప్పుడప్పుడు.
అటువంటి దాన్ని మనం ముట్టుకోగలమా? మనకు అసహ్యం అనిపించిందని మనం త్రాగగలమా, తినగలమా? ఈ పాత్ర పెట్టాడంట దేవుడు ఆయన దగ్గర, లోక పాపముల పాత్ర. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఇదే ఈ పాత్ర అంతా తీసుకొచ్చి నా ముందు పెట్టంటే చెప్పావు కదయ్యా, భూమి మీద పాపి లేకుండా చేస్తానన్నా, పాపితో స్నేహం చేసేస్తానన్నా, పాపులారా రండి నేను రక్షించేస్తాను అన్నావు కదా, వచ్చిన వాళ్ళందరినీ రక్షించాలంటే మరి ఆ పాపం ఎక్కడ పోవాలి? నీలోకి నువ్వే ఆలింగనం చేసుకోవాలి. అయితే నాయన నీ ఇష్టమైతే, తప్పదు అనుకుంటే తాగుతాను, చనిపోతాను. ఇప్పుడు పాపం ఏం చేసిందంటే లోక పాపములన్నిటిని ఆయన త్రాగడం ద్వారాగా ఆయనకు మరణం. ఆయన మరణించి ఉండకపోతే ఈ పాపాత్ములు చేసినటువంటి దుష్క్రియలను బట్టి, కార్యములను బట్టి ఒక్కడును మిగిలి ఉండి ఉండడు. ఇంకా ఆ పాపభేదం ఇంకా ప్రవహిస్తూనే ఉంది, అది కొనసాగుతూనే ఉంది. కారణం ఏంటంటే దేవుడు అన్న పదానికి నరుని హృదయంలో ఆ విలువ లేకపోవడము, నరుని జ్ఞానములో దైవత్వానికి విలువ లేకపోవడం, ఆచరించడంలో లోపం కనబడడం, ఆశయాలు ఎక్కువ పెట్టుకొని అంటే కొరిమితో నెత్తుగోక్కున్నట్లుగా పనికి మాలినటువంటి ఆశలన్నిటిని పట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి ముందు పెట్టి ఈ నాకు కావాలి, ఈ నాకు కావాలి, ఈ చెయ్యి అని అడగడం. నా రక్షణ పాత్రను శుద్ధి చేయ్యా, నా హృదయ పాత్రను శుద్ధి చేయ్యా, నా పాపపు పాత్రను ఖాళీ చేయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నీ దగ్గర నేను తీసుకున్న నిర్ణయాలను నా తండ్రి నేను రుణపడి ఉన్నాను, వాటిని చెల్లించుకోవడానికి నీ సన్నిధికి వస్తున్నాను. దేవా లోకంలో కూడా అలాగే జీవిస్తున్నాను, నీ సన్నిధిలో ఎలాగ జీవిస్తున్నాను, లోకంలో కూడా అలాగే జీవిస్తున్నాను. నువ్వు నా తండ్రివని, నా ప్రభువని, నా రక్షకుడు అని నేను బాహాటంగా ఒప్పుకుంటున్నాను తండ్రి అనగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఉంటే తర్వాత చూసుకుందాం. ఈ మాట నేను అప్పుడప్పుడు వింటుంటాను. నేను చాలా నన్ను ముఖం మీద కొట్టినంత బాధ కలుగుతుంది ఆ మాట నేను విన్నప్పుడు. దేవుడు నన్ను క్షమించునుగాక అంటారు కొంతమంది. దేవుడు క్షమించకపోతే నువ్వెలాగున్నావు? అంత మాత్రాన దేవుడు క్షమిస్తాడని చెప్పి పనికిమాలిన పని చేస్తావా? ఆ భక్తుడు అన్నారు కదా నతనయేలు గారు, పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపట వర్తనము మనసు ఇంత ఘనమైన రక్షణ మున్నో నాకు చూపి క్షమించండి పిల్లలు, రావూరి రంగయ్య గారు ఈ పాట రాసింది. రావూరి రంగయ్య గారు ఆ పుస్తకంలో ఉంది. సరే, కాబట్టి పనికి మాలిన వారిని అందరినీ రక్షిస్తానని ఒప్పుకున్నావు కదంటే, అన్న ఒప్పుకున్నాను కాబట్టి రక్షించుకుంటున్నాను, వాళ్ళ కష్టాలు తీరుస్తున్నాను, వారి బాధలు తీరుస్తున్నాను, వారి జబ్బులు కలిగిస్తున్నాను, వారి ఇబ్బందులు కలిగిస్తున్నాను, వారి హేయక్రియలు చూస్తూ భరిస్తున్నాను, తుచ్చమైన మాటలు విని భరించలేక భరిస్తున్నానయ్యా, అయినా ఇది తాగడం తప్పదంటే నీ ఇష్టాన్ని నెరవేరుస్తానని చెప్పి ప్రభు అయిన యేసు తండ్రికి ఇచ్చిన ఒక్క మాటకు కట్టుబడి లోకములో ఉన్న అన్ని పాపములందరి పాపముల పాత్రను ఆయన త్రాగటం వలన ఆయనకు మరణము, ఎవరి పాపములైనా త్రాగాడో వారికి జీవము. దేవునికి స్తోత్రం. రాత్రి చెప్పుకున్నాం కదా, పాపులను గురించి దేవుడు పాపులను పరిశుద్ధపరచడానికి పరిశుద్ధుడైనటువంటి తన కుమారుడైన క్రీస్తును పాపానికి అప్పగించారు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో దేవుడి కుమారుణ్ణి పాపిగాను శాపగ్రస్తునిగా చేసుకున్నాడు, పాపాత్ముని మోక్షం చేర్చుకున్నాడు దేవుడికి స్తోత్రం. వాళ్ళు జరిగిన కథలు
ఇప్పుడు జరుగుతూనే ఉన్న కథలు రేపు నీ జీవితంలో నా జీవితంలో కూడా జరగబోయే కథ ఆ నీడ మనకి ఎలా కనబడదో, మన హృదయం లోపల ఉన్న ఆత్మ ఎలా కనబడదో, నీ జీవితం నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ఇవాళ మనకి కనబడదు, రేపది కన్నులారా చూస్తాం. మూడో విషయానికి వస్తే పిల్లలారా, మూడో పాత్ర బంగారం వలె మెరుపుగా ఉండాలని, అలాగే వెండి వలె విలువగా ఉండాలని, కర్ర వలె గట్టిగా ఉండాలని, మట్టి వలె ఓటు పాత్రగా ఉండాలని ఎంచుకొనక నీ యజమానుడు వాడుకొనటకు అర్హమైన పాత్రగా ఉండు, అర్హమైన పాత్రగా ఉండు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు కదా, తనువంతటిని నీకు ఇచ్చివేసే దానగుణం నాకు ఇయ్యయ్యా. పనికి వచ్చే పాత్రగా, నీకు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో తండ్రి అనేది పిల్లల మొక్కుబడి చెల్లించుట, రక్షణ మొక్కుబడి. వింటున్నారా? వింటున్నారా? రక్షింపబడిన వారు రక్షణ మొక్కుబడి చెల్లించుట, నీ పనికి నన్ను వాడుకో అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయాసానికి విశ్రాంతిని కలిగించుట. కాబట్టి విశ్వాసి వాళ్ళ ఎవరి సంరక్షణలో ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుని సంరక్షణలో ఉన్నారు. నువ్వైనా నేనైనా మనమైనా ఎవరైనా సరే ఎవరి స్వాధీనంలో ఉన్నామంటే పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉన్నాం. నీ కన్ను ఆడుతుంది, కాలు ఆడుతుంది, నోరాడుతుంది, చెవి అంటుందంటే ఆత్మదేవుడు వాటిని దీవించి ఉండకపోతే అవి మోగబోయి ఉండేవి, పనికి రానివై ఉండేవి. కాబట్టి ఇప్పుడు బంగారం లాగా ఉండాలనో, వెండి లాగా ఉండాలనో, కర్రలాగా ఉండాలనో, మట్టిలాగా ఉండాలనో కాదు, కానీ నాయనా నీ చేతిలో ఒక పాత్రగా నేను ఉండినట్లు నీకు ఏది ఇష్టమో అలాగ నన్ను నడిపించుకో. నేను ఎలాగుండుట, ఏమి చెయ్యుట, ఎక్కడ ఉండుట, ఏం తిన్నుట, ఏం త్రాగుట నీ ఇష్టమో, నీ ఇష్టానికి నన్ను వాడుకో తండ్రి అండవు. నీవు అర్పించే మొక్కుబడి, నీవు అర్పించవలసిన మొక్కుబడి. కాబట్టి పిల్లలారా, ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు పిల్లలారా ఈ పాత్రలను విలువైన పాత్రలుగా, పాత్ర అన్న పేరు పెట్టారు కానీ అది వాడబడాలి, విలువైనదిగా వాడబడాలి. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును జయము, తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును జయము, ఇహ పరములయందు, ఇహ పరములయందు శాశ్వత కాలము జయము, సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో అంటారు, తండ్రి అయిన దేవునికిని కుమారుడైన నాకును వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రవర్తించిన అట్టి వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని మత్తయి సువార్తలో యేసు ప్రభు ఈ సంగతులను తెలియచేశారు. కాబట్టి ఇవాళ మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాలనలో, సంరక్షణలో ఉన్నాం. కాబట్టి పిల్లలారా, ఆత్మదేవుడు అన్ని కాలంలో, అన్ని స్థలంలో, అన్ని సమయంలో, అన్ని పరిస్థితుల్లో, అందరి విషయంలో ఆయన పరీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆ ఆత్మ నడిపించిన రీతిగా నడిచి, ఆ ఆత్మ చెప్పినట్టుగా మనం ప్రార్థించి, మనం ప్రార్థించిన దాన్ని గౌరవించి, ఆ ప్రార్థనను అనుసరించి జీవించినట్లయితే, చూడండి 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం.
కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయి ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడి వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. దాని గుణగణాలు అంటే దాని ప్రవర్తన, దాని ఫలము, దానిని బట్టి అది మంచిదో చెడ్డదో. వేషధారితనం పనికిరాదు. అది మంచిదో చెడ్డదో దాని ప్రవర్తన బట్టి, క్రియను బట్టి కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నామని పిల్లలారా, ఆత్మదేవుడు అందరినీ నడిపిస్తున్నాడు, అందరికీ జ్ఞానం ఇస్తున్నాడు. మంచి చెడ్డలను గుర్తించే జ్ఞానం ప్రతి వారికి ఇస్తున్నాడు. ఏది మంచిదో తండ్రి, ఏది చెడ్డదో తేల్చుకోలేకపోతున్నానని ప్రార్థన చేసేవాడు లేడు. తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకునేవారు లేరు. హృదయం ఎలా ప్రేరేపిస్తుందో అలాగ జీవిస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి హృదయ ప్రేరణకి గల కారణం అది మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలదని ఇర్మియా గ్రంథంలో రాయబడినట్లుగా హృదయాలను పాడు చేసేటువంటి సాతానుడు శిలువధారికి వ్యతిరేకంగా శిలువ సాక్షులైనటువంటి పిల్లలను పాడు చేస్తున్నటువంటి కాలంలో ఉన్నాం. ఈ కాలంలో మరి మిక్కిలిగా మన వినయాశక్తి, విధేయతాశక్తి, పిల్లల ప్రేమాశక్తి, దేవాశక్తి, ప్రార్థనాశక్తి కలిగి ఉండవలసిందే, తప్పదు, కలిగి ఉండవలసిందే. ఇవాళ మేము లేకుండా దేవాలయంకి వచ్చామండి అంటారేమో. వచ్చారు, మంచిది, మీరు ఆకెంతో మంచిది. సంస్కార సమయంలో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్న ఎడలో వచ్చిన మీరు ఆక ఎంతో మంచిది. మీరు చాలా ఆకలిగా ఉండి వచ్చిన ఎడల మీరు ఆక ఎంతో మంచిది. కానీ మీకు ఇవ్వబడుతున్న రొట్టెను ద్రాక్షారసమును కూడా అని అంటారు. అంటే వాక్యమును, ఆశీర్వాదమును కూడా విలువైనదిగా ఎంచి దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మాతో మాట్లాడిన దేవ, ఈ నా మాట నీ మాటల్లో నా దోషం ఇదిగో, నా పాపం ఇదిగో, నా బలహీనత ఇదిగో, నా వెనకబాటుతనం ఇదిగో, నా తిరగబాటుతనం ఇదిగో, దీని విషయంలో నీ ఎదుట మోకాళ్ళేసి మొక్కుబళ్ళు చెల్లిస్తున్నాను, అది నాకు లేకుండా చేయి తండ్రి అని దేవునికి ప్రార్థన చేయడం విశ్వాసము. అది విశ్వాస పోరాటము. ఈ సంగతులు గ్రహించాలి సంఘము. కాబట్టి పిల్లలారా, మండల కాలంలో, శ్రమల కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఇంకా ప్రభువుని శ్రమ పెట్టడం మనిషికి మంచిది కాదు. అనగా దేవునికి ఆయాసకరముగా జీవించడము విశ్వాసము కాదు. దేవునికి ఆదరణకరంగా ఉండాలి. ఉపకారి అనే పాటలో దైవజనుడు దేవదాసయ్య గారు రాసిన ఆ చివరి చరణాన్ని మనం ఒకసారి పడితే అదేంటి, ఆ చరణం ఏంటి? 83వ జనక సుతాత్మల ప్రభునకు అనయము మహిమ భక్తులో, జనక సుతాత్మల ప్రభునకు మనుజులలో తలలో మోక్ష, మనుజులలో తలలో మోక్ష, జనులలో నామదిలో తనదు సృష్టి అంతటిలోను, తనదు సృష్టి అంతటిలోను ఘనతలవించునుగాక, ఘనతలవించునుగాక. ఉపకారి పిల్లలారా,
దేవుడిచ్చిన ఈ రక్షణ పాత్ర శ్రమలతో నింపబడుచున్న కొలది దేవుని చేతిలో అక్షయ పాత్రగా వాడబడతావా, ఆ పాత్ర కిలం పట్టదు, కళంకం అంటదు. కారణమే వాడుకునేది యజమానుడు కాబట్టి. యజమానుడి చేతిలో పాత్రగా ఉంటే ఈ రక్షణ పాత్ర, యజమానుడి చేతిలో పాత్రగా ఉంటే దాని మీద పడుతున్న శ్రమలన్నీ తనలోనికి ఆలింగనం చేసుకోవడానికి సిలువధారి అయిన స్వామి నిత్యము సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, వైద్యుడై అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, దేవుడై అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, రక్షకుడైనటువంటి క్రీస్తు మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయన నీడలో ఉన్న మనము మన రక్షణ పాత్ర కళ్ళగా ఉండాలి. మన మొక్కుబడి, మన నియమము దేవుని సన్నిధిలో చెల్లించాలి. మొక్కుబడి అనగానే అర్పణలు అని అర్థం కాదు. మొక్కుబడులు అనగా మనం చేసుకున్న వడంబడక, తీసుకున్న నిర్ణయాలు. పాటిస్తున్నాను తండ్రి, జాగ్రత్తగానే చూసుకుంటున్నాను తండ్రి, ఒకవేళ దోషం ఉంటే సరిచేయి తండ్రి, నాకు కనబడుతండ్రి, నా తప్పిదం నాకు తెలియచెప్పు తండ్రి. కందాకే రాణి దగ్గర ఉన్నటువంటి ధనాగారం మీద ఉన్న సేవకుడు ఏమన్నాడు? అయ్యా నువ్వు చూపిస్తే మార్గం ఏంటో తెలుస్తుంది, నువ్వు వినిపిస్తే దాని మర్మం ఏంటో నాకు తెలుస్తుందా అన్నట్లుగా నాకు తెలుసు అని అనుకునే గొప్ప పాపం ఎవరో చెయ్యొద్దు. మీరైనా నేనైనా మళ్ళీ ఎవరైనా సరే, మనం వీఆర్ నథింగ్, మనకి ఏమీ తెలియదు. దేవుణ్ణి అడిగి తెలుసుకుందాం. ఉపకారి అయిన తండ్రికి స్తుతి చెల్లిందాం. పరిశుద్ధాత్మ తండ్రికి సంతోషకరంగా జీవిందాం. అట్టి ధన్యత దీవెన తాను శ్రమపడుతున్న వారికి అందరికీ ఉపకారి అయినటువంటి యేసు స్వామి దయచేయును కాక.